హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి బీను యాడ్ చేస్తే ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి బీను యాడ్ చేస్తే వీటి మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో అంతా ఫ్యూచర్ ఫామ్స్కి అంటే విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మేబీలకు ఈ బీను యాడ్ చేస్తే మీనింగ్స్ ఎలా ఉంటాయి, వాక్యాలు ఎలా ఉంటాయి, ఏ వాక్యాలకు ఈ ఫ్యూచర్ ఫామ్స్ని యాడ్ చేయాలి, ఏ సబ్జెక్ట్కు యాడ్ చేయాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి బీను యాడ్ చేస్తే, తోడైతే వాటి మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి బీ తోడు అయినప్పుడు ఏ విధంగా అర్థాన్ని ఇస్తుందో చూద్దాం, నేర్చుకుందాం. ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని R3 వాక్యాలకు యూజ్ చేస్తారు కదా, అంటే రన్నింగ్ ఫ్యూచర్ సెంటెన్సెస్కు ఈ ఫ్యూచర్ ఫామ్స్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని యూజ్ చేస్తారు కదా. ఈ ఫ్యూచర్ ఫామ్స్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు కదా. R3 వాక్యాలు అంటే ఏమిటి? రన్నింగ్ ఫ్యూచర్ సెంటెన్సెస్, అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి ఈ R3 వాక్యాలు. అలాంటి వాక్యాలకు ఈ ఫ్యూచర్ ఫామ్స్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని యూజ్ చేస్తారు అని మీరు ప్రీవియస్ క్లాసెస్లోనే తెలుసుకున్నారు కదా. ఇది ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు. ఈ ఫ్యూచర్ ఫామ్స్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని పర్టికులర్గా ఫస్ట్ పర్సన్ సింగులర్కే, సెకండ్ పర్సన్ సింగులర్కే, థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్కే అట్లా కాకుండా మీరు ఏ సబ్జెక్ట్కైనా ఈ ఫామ్స్ని మీరు యూజ్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి బీను యాడ్ చేస్తే మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ కదా, అంటే ఫ్యూచర్లో ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని యూజ్ చేస్తారు కదా. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అవుతుంది. దీనికి బీను యాడ్ చేసినప్పుడు వుడ్ బీ అవుతుంది. బీ అంటే మీనింగ్ ఏమిటి? ఉండు అని కదా అర్థం. ఈ వుడ్ బీకి ఫ్యూచర్ పాస్ట్ ఫామ్కి తెలుగు మీనింగ్ ఏమవుతుంది అని అంటే ఉండి, ఉంటాను. ఉంటాను అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. ఉండి అనేది ఇక్కడ బీను తెలుపుతుంది కదా. అంటే ఉండి ఉంటాను అంటే ఫ్యూచర్లో నేను ఉండి ఉంటాను. ఇంకా ఇది అయితే జరగలేదు, ఫ్యూచర్లో జరుగుతుంది. అందులోనూ అది పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయినట్టు మనం చెప్తున్నట్టు. ప్రజెంట్లో ఉంటూ ఫ్యూచర్లో జరుగుతుంది, ఫ్యూచర్లో జరిగిన దాంట్లో కూడా మరి పాస్ట్లో జరిగింది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. ఇవన్నీ చెప్పేది ప్రజెంట్లోనే. ఇప్పుడు ఉంటూ ఫ్యూచర్ గురించి పాస్ట్లో జరుగుతుంది అని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. వుడ్కి బీను యాడ్ చేసినప్పుడు వుడ్ బీ అవుతుంది. ఈ వుడ్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి, ఉంటాను అని అవుతుంది. షుడ్ ప్లస్ బీ, షుడ్ బీ. ఈ షుడ్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి, ఉండాలి అని అవుతుంది. కుడ్ ప్లస్ బీ, కుడ్ బీ అవుతుంది. ఈ కుడ్ బీకి తెలుగు మీనింగ్ ఉండి, ఉండగలను అని అవుతుంది. మైట్ ప్లస్ బీ, మైట్ బీ అవుతుంది. ఈ మైట్ బీకు తెలుగు మీనింగ్ ఉండి, ఉండొచ్చు అని అవుతుంది. ఇవి ఏ సబ్జెక్ట్స్కైనా మీరు యూజ్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? విల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటాను అని అవుతుంది కదా. సో వుడ్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి, ఉంటాను అని అవుతుంది. షెల్ బీకు మీనింగ్ ఏమవుతుంది? ఉండాలి అని అవుతుంది. షుడ్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి, ఉండాలి అని అవుతుంది. కెన్ బీకు మీనింగ్ ఏమవుతుంది? ఉండగలను అని అవుతుంది. కుడ్ బీకి ఏమవుతుంది? ఉండి, ఉండగలను అని అవుతుంది. మేబీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండొచ్చు అని అవుతుంది. మైట్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి, ఉండొచ్చు అని అవుతుంది కదా. ఫ్యూచర్ ఫామ్స్కి బీ యాడ్ చేసినప్పుడు, ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి బీను యాడ్ చేసినప్పుడు మీనింగ్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా. ఇప్పటి నుండి మీరు కూడా ఈ వర్డ్స్ను యూజ్ చేయండి, ఈ ఫామ్స్ను యూజ్ చేసి మాట్లాడండి. మీరు మాట్లాడే కొద్దీ మీకు
వీటి యొక్క మీనింగ్స్ పర్ఫెక్ట్గా అర్థమవుతాయి. ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీరు ఈజీగా మీరే కనుక్కుంటారు. అర్థమైందా లెర్నర్స్? ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేసే కొద్దే కదా మన మిస్టేక్స్ ఏంటి అనేది మనకు అర్థమవుతాయి. అలా అర్థమైనప్పుడు ఆ మిస్టేక్స్ని మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మనం ఏం ప్రాక్టీస్ చేయకుండా ఎప్పుడో ఒకసారి మాట్లాడితే అవి తప్పులుగానే మాట్లాడగలుగుతాం. సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వాటిని యూజ్ చేసే కొద్దీ అంటే ఈ వర్డ్స్ని యూజ్ చేసే కొద్దీ ఎప్పుడు ఎక్కడ ఏ సబ్జెక్ట్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? వీటిని కూడా V4 అండ్ ఆబ్జెక్ట్గా వాడాలి. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే. అంటే ఈ వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, మైట్ బి పక్కన V4 అండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేయవచ్చు. అర్థమైందా లెర్నర్స్? అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఇక్కడ మెయిన్ వర్బ్ ప్లేస్లో V4ని తీసుకున్నాం. అంటే ఫ్యూచర్ వాక్యాలు అంటే రన్నింగ్ వాక్యాలకు ఏం యూజ్ చేస్తాము? వర్బ్ ఐఎన్జీతో ఉన్నటువంటి V4 వర్బ్స్ని యూజ్ చేస్తారు కదా. అదేవిధంగా ఆబ్జెక్ట్ని కూడా యూజ్ చేస్తారు. అంటే సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమిటి? ఇవి కదా వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, మైట్ బి అనేవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. పక్కన V4 అంటే పక్కన V4 అయినా యూజ్ చేయొచ్చు, లేదా V4 అండ్ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేయవచ్చు, ఓన్లీ V4 అయినా యూజ్ చేయవచ్చు, లేదా ఓన్లీ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేయవచ్చు. ప్రీవియస్గానే మీరు విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీలకు ఎలా అయితే యూజ్ చేశారో అదేవిధంగా వీటికి కూడా సేమ్ అదే అలానే యూజ్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.